హలో గైస్, నా పేరు మహేంద్ర. బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 ప్రోమోలు వచ్చాయి కదా. ఆ 2 ప్రోమోల గురించి కూడా కొంచెం డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మాక్సిమం ఇవాళ థర్డ్ ప్రోమో కూడా వస్తది ఖచ్చితంగా. సో అది మరి మాక్సిమం ఒక 5, 5:30 ఆ టైంకి రావచ్చు. ఇంకా లేదంటే 6కి వచ్చిందంటే ఇంకా దాని గురించి వీడియో చేసి పెట్టేసరికి 7 అయిపోద్ది. ఇంకా తర్వాత ఎపిసోడే వచ్చేస్తది. సో దానికంటే ఇంకా ఆ ప్రోమో కోసం మాట్లాడుకునే కంటే ఎపిసోడ్ కోసం మాట్లాడుకోవడమే బెటర్ ఇంకా డైరెక్ట్‌గా. ఇంకా అందుకని దాని గురించి అలాగే చేయలేం కదా! సో అందుకని ఇప్పుడు ఈ 2 ప్రోమోల గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోమో చూద్దాం. 'యష్మి, నైనిక, నిఖిల్' అదే ఆ రేషన్ టాస్క్ రేషన్ కోసం ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. ఓకే. బానే ఉంది. సో ఓకే. వారానికి సరిపడా ఫుడ్‌ని తీసుకురావడం చీఫ్‌ని బాధ్యత అని జెప్పారు. ఓకే. ఫస్ట్ ఏమో పెద్ద క్లాన్ మెంబర్ కాబట్టి యష్మిని పంపించారు. యష్మి పరిగెట్టుకుంటూ ఎళ్ళింది. తన బాస్కెట్‌లోకి కొన్ని సామాన్లయితే సర్దుకుంది. తనకు కావాల్సినవన్నీ గూడా. ఇంకా తర్వాత మళ్ళీ బజర్ మోగింది. తర్వాత నైనిక ఎళ్ళింది. అండ్ ఆ గ్యాప్‌లో యష్మి కూడా సర్దుతోంది. సో బేసిక్‌గా ఇది ఏమోనబ్బా! ఒకటి చెప్తా చూడు. ఏ విషయంలో అయినా పార్షియాలిటీ ఉండొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఏదైనా టాస్కొచ్చింది. టాస్క్‌లో ఒక టీమ్‌కి బెనిఫిట్ ఉంటే, ఒక టీమ్‌కి బెనిఫిట్ లేదు అనుకో. దట్ సమ్‌హౌ యాక్సెప్టబుల్, ప్రాబ్లమ్ లేదు. కానీ తినే తిండి విషయంలో వీడు పార్షియాలిటీ చూపిస్తుంటే అసలెందుకో తీసుకోలేకపోతున్నాననమాట. చాలా కష్టంగా ఉంది. నచ్చట్లేదు. చాలా కోపమొస్తుంది. ఏంది దరిద్రపుట్టు కాన్సెప్ట్ అనే ఫీలింగొస్తోంది. ఇప్పుడు యష్మికేమో ఎక్కువ టైమ్ ఇస్తున్నాడు ఫస్ట్ నుంచి ఎంచుకోవడానికి. అండ్ నైనికకేమో తర్వాత బజర్ నుంచి ఇచ్చాడు. నిఖిల్‌కేమో థర్డ్ బజరు. సో, అట్లా చెప్తున్నారు. ఏదో ముగ్గురు వాళ్ళకిచ్చిన బాస్కెట్స్‌లో మొత్తం సర్దుతూ వచ్చారు. సో, అంతవరకు ఓకే. మినిట్ బై డ్రింకులు అవన్నీ కూడా ఏసాడు. సో, బజర్ మోగింది. ఇంకా అక్కడితో ఆపేశారు. ఆ తర్వాత టాస్క్ ఇచ్చారు. లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చారు. అదేంటంటే ఒక మేజ్ ఉంటది. ఇది నేను ఆల్రెడీ లైవ్‌లో చూసా. సో, ఒక మేజ్ ఉంటది. ఆ మేజ్‌లో యూ నో అది ఏంటది ఎయ్యాల్సి ఉంటదనమాట. నిమ్మకాయలు 3 ఉంటాయి. సో, ఆ మేజ్‌లోంచి అలా బయటికి తీసుకొనొచ్చి ఒక ఎగ్జిట్ ఉంటది దానికి. ఆ ఎగ్జిట్‌లోంచి నిమ్మకాయ బయటకొచ్చేలా చేయాల్సి ఉంటది. సో, అదే వాళ్ళకిచ్చిన టాస్కు. నేను ఇంకోటి ఏదో టచ్ చేసేసాను నేను. సో, అదే టాస్క్ ఇచ్చారు. సో, బేసిక్‌గా దీంట్లో సంచాలకుగా శేఖర్ భాష అని పెట్టారు. బట్ యాక్చువల్‌గా శేఖర్ భాష డెఫినిట్‌గా సరిగ్గా చేయలేదనే చెప్పాలి సంచాలకుగా. అంటే ఇప్పుడు స స్ట్రిక్ట్‌గా ఉండాల్సుంటది. అండ్ పోనీ ఆ స్ట్రిక్ట్‌నెస్ అనేది కొన్ని టాస్కుల్లో కుదరదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఏదైనా ఒక టాస్క్‌లో ఇంకా ఈ టాస్క్‌లో ఎవరో ఒకరు గెలిచి తీరాలి అనే కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉంటది చూడు. ఆ టాస్క్ పెట్టినట్టయితే అట్లాంటి టాస్క్‌లో మేబీ దీన్ని యాక్సెప్ట్ చేసినా బానే ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అది ఏమంటారు కింద టచ్ చేయకూడదు అనేది ఉంది కదా! సో, కింద టచ్ చేయకూడదు అనేది డిస్‌క్వాలిఫికేషన్ కింద కన్సిడర్ చేయాల్సుంటది యాక్చువల్‌గా శేఖర్ భాష. బట్ కన్సిడర్ చేయలేదు. సో, వీళ్ళ టీము టచ్ చేసారు. వాళ్ళ టీమ్ టచ్ చేసారు. అందరూ చేసారు కాదనను. కానీ యష్మి టీమ్ టూ మచ్ అసల. అంటే అది కంప్లీట్ కింద టచ్ అయిపోతుంది ఇంక ఆల్‌మోస్ట్. సో, అది కరెక్ట్ గాదు. అది ఇంకా అంటే ఇట్లా బెండ్ చేయడం కదా! మొత్తం బెండ్ చేసి మేజ్‌లోంచి అటు ఇటు తిరిగేలా చేయడం గదా! సో, అది కింద టచ్ అవ్వకుండా చేయాల్సుంటుంది. అండ్ అలా చాలా సార్లు టచ్ చేసేసారు వాళ్ళు. చాలా ఎక్కువ సార్లు చేశారు వాళ్ళే ఇంకా. వీళ్ళింకా తక్కువ సార్లు చేశారు. వీళ్ళు టచ్ చేయలే. 1, 2 సార్లు ఏదో అయ్యింది గానీ ఎక్కువ సార్లు చేయలేదు. సో, శేఖర్ భాష దానికేం చేయలేదు. సో, దాన్ని చూడట్లేదు సరిగ్గా. ఓకే. ఆ ముగ్గురిని చూడాలి. ముగ్గురిని మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే. నేను తప్పనను. నేను కాదనను. కాకపోతే ఏంటంటే సెంటర్‌లో నుంచొని అక్కడి నుంచే స్టెబుల్‌గా ముగ్గురిని చూసుకుంటే అయిపోయేది. ఏ పొజిషన్ నుంచి నీకు ముగ్గురు క్లారిటీగా ఉంటున్నారో చూసుకొని అక్కడి నుంచి చెప్పుకుంటే అయిపోయేది. అండ్ దెన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నా సరిపోయేది. ఆడ చివర కూర్చున్నా గూడా. ఏమో అంటే అక్కడ కూర్చుంటే బాగా కనపడితే అక్కడ కూర్చున్నా సరిపోయేది. సో, శేఖర్ భాష కొంచెం ఎందుకో సంచాలకుగా అది సెట్ కాలే అనిపించింది నాకైతే. సో, ఇంక వీళ్ళు ఎంత చెప్తున్నా కూడా ఇంక లాస్ట్‌కి ఇంకా అట్లా జరిగిపోయిందింక. సో, అది సిట్యుయేషన్. అలాగా వీళ్ళైతే గెలిచారనమాట. అది లెమన్ పిజ్జా టాస్క్. ఇది మనకు ఆల్రెడీ నిన్న అయిపోయింది లైవ్‌లో. 3 నిమ్మకాయలని పెట్టాడు కదా! కాతే యాక్చువల్‌గా రౌండ్స్ ఉంటాయి. అంటే ఒకసారి 3 నిమ్మకాయలు అయిపోతే శేఖర్ భాష మళ్ళీ వచ్చి 3 నిమ్మకాయలు మళ్ళీ పెట్టాలి. సో, మళ్ళీ కంటిన్యూ చేయాలి. సో, బజర్ మోగేంత వరకు ఎవరు ఎక్కువ నిమ్మకాయలు బయటకి పడేశారు అనేది బేసిక్‌గా ఇక్కడ టాస్క్ అనమాట. సో, బట్ అది ఎట్లా పడేశారు అనేది కూడా ఇంపార్టెంటే కదా! బట్ శేఖర్ భాష అది కన్సిడర్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు నాకు నిన్న. సో, సంచాలకుగా అది కొంచెం దెబ్బయింది.
సో, ఇప్పుడు నైనిక కొన్ని షాపింగ్ చేసింది. యష్మి కొన్ని షాపింగ్ చేసింది. నిఖిల్ కొన్ని షాపింగ్ చేశారు కదా! సో, వీళ్ళు గెలిచినట్టయితే వాళ్ళు షాపింగ్ చేసిన ఐటెమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకొస్తాయన్నమాట. టాస్క్‌లో గనక వాళ్ళు గెలిచినట్టయితే. సో, అట్లాగా ఇప్పుడు యష్మి టీమ్ గెలిచింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ ఐటెమ్స్ అయితే ఇచ్చేశారు. టచ్ అవుతుందని మధ్య మధ్యలో చెప్పాడు ప్రోమోలో కూడా. బట్ దాన్ని యాక్చువల్‌గా డిస్‌క్వాలిఫికేషన్ పాయింట్ కింద తీసుకోవాలి. లేదంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. కింద టచ్ అయితే ఇప్పుడు బేసిక్‌గా అది సంచాలకుగా కంప్లీట్‌గా వాళ్ళని టాస్క్ నుంచి తీసేయకూడదు గానీ, బట్ అక్కడ శేఖర్ భాష చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఒకటి ఆ టాస్క్‌ని వాళ్ళని ఆ మూడిటిని మళ్ళీ మొదటి నుంచి చేయమని చెప్పాలి వాళ్ళని. టచ్ అయితే కింద టచ్ అయితే మాత్రం మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అని చెప్పి చెప్పాలి. ముందే రూల్ చెప్పాలి యాక్చువల్‌గా. సో, అప్పుడు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది టాస్క్. అండ్ చాలా క్విక్‌గా చేయడానికి అవ్వదు. సో, అది కొంచెం బెటర్ ఉండేది. సో, శేఖర్ భాష అక్కడ ఫెయిల్ అయ్యాడనే ఫీలింగ్ వస్తా ఉంది నాకు సంచాలక్‌గా. ఇంకంతే అక్కడ మణికంఠ, నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయినట్టు చూపిచ్చారు గదా! సో, బేసిక్‌గా వాళ్ళు ఆ టాస్క్‌లో ఫస్ట్ ఓడిపోయారు. సో, ఆ తర్వాత వీళ్ళిద్దరికే అయింది టాస్క్. సో, అట్లా అన్నమాట. యాక్చువల్‌గా లేదు. లాస్ట్ వరకు ఆడారు. ఎందుకంటే లాస్ట్ వరకు సారీ నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. లాస్ట్ వరకు ఆడారు. ఎందుకంటే అక్కడ కూడా నిఖిల్ డిస్కస్ చేస్తున్నాడు. మేము ఇన్ని చేసాము, ఇన్ని రౌండ్స్ అది ఇది అని చెప్పి. సో, నిఖిల్ యాక్చువల్‌గా సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు యాక్చువల్‌గా అక్కడ. నిఖిల్ టీమ్. నైనిక టీమ్ థర్డ్ ప్లేస్‌లో ఉంది యాక్చువల్‌గా. సో, వాళ్ళు పోరాడారు ఆల్‌మోస్ట్. బట్ వీళ్ళేంటంటే నైనిక టీమ్ ఏంటంటే రీమ్యాచ్ కావాలన్నారు. ఎందుకంటే అందరూ కింద టచ్ చేసారు. సో, రీమ్యాచ్ కావాలన్నారు. యష్మి టీము, నిఖిల్ టీము రీమ్యాచ్‌కి ఒప్పుకోము. బట్ ఏదో ఒకటి ఆ డిస్‌క్వాలిఫికేషన్ పాయింట్ కింద తీసుకొని ఏదైనా మైనస్ చేస్తానంటే మీ ఇష్టం అన్నట్టుగా చెప్పారు. బట్ శేఖర్ భాష అది కూడా పెద్ద ఏం చేయలేదు దానికి. సో, అదనమాట సిట్యుయేషన్. సో, వాళ్ళు బానే ఆడారు యాక్చువల్‌గా. బట్ ఇంకా సెకండ్ ప్లేస్ అయితే వచ్చారు. సో, అంటే శేఖర్ భాష ఎలాగో మీరు లాస్టే కదా! లాస్ట్ కాదు మేము సెకండ్ ప్లేస్‌లో ఉన్నాం అనండి నిఖిల్. సో, అది సిట్యుయేషన్. సో, అట్లా వాళ్ళు ఓడిపోయారు ఆ టాస్క్‌లో. అందువల్ల కొంచెం ఎమోషన్ అయినట్టున్నాడు. ఇంకా తర్వాత రెండో ప్రోమో వచ్చింది. ఈ రెండో ప్రోమోలో నిజంగా అసలు వరస్ట్ గానే ఉందని చెప్పాలిది. బేసిక్‌గా అదేంటంటే శనగపప్పు ఏదో ఇచ్చారు సంథింగ్. అది తీసుకురామని. టేబుల్ మీద పెట్టమని చెప్పారు. సో, అంటే 3 పప్పులున్నాయి. ఆ 3 పప్పుల్లో ఏది శనగపప్పో చూసుకొని వాళ్ళు ఫస్ట్ తేవాల్సి ఉంటుంది. సో, బేసిక్‌గా అది అక్కడ టాస్క్ అనమాట. అండ్ దాంట్లోనేమో సీత పట్టుకొచ్చేసింది ఫస్ట్. సో, ఆ రౌండ్ సీత గెలిసింది. టమాటా బాస్కెట్‌లో యాపిల్ ఉంది. సో, బేసిక్‌గా యూ నో సీత, మణికంఠ ఇద్దరు ఆడారు. యాక్చువల్‌గా నాకైతే ఎందుకో యూ నో అది ఇంకా కొంచెం అంటే అంటే కాంపిటీషన్ లాగా లేదు. అంటే ఈక్వల్ కాంపిటీషన్ లాగా లేదనిపించింది నాకు. ఎందుకంటే బేసిక్‌గా ఎందుకో నాకు సీతయే పవర్‌ఫుల్‌గా అనిపించింది. ఈవెన్ తిను మణికంఠ అబ్బాయి అయినా కూడా చూడడానికి చాలా సన్నంగా ఉంటాడు. గట్టిగా గాలేస్తే ఎగిరిపోతాడు అన్నట్టు ఉంటాడు మనిషి. సో, అందువల్ల ఏంటంటే నాకు ఇంక సీతయే ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉందనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. యాక్చువల్‌గా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే. ఇంకా టమాటా బాస్కెట్‌లో యాపిల్ ఉంది. ఇంక ఇద్దరు కొట్టుకున్నారు. టమాటా పిసికేసారు. ఇంకా ఫైనల్‌గా మణికంఠకి యాపిల్ అయితే దొరికింది. సో, ఇద్దరు చెరొక రౌండ్ గెలిచారనమాట ఆ టైంకి. ఇంకా కోపంలో ఆ టమాటాల బుట్ట పక్కకు తోసేసింది. సో, ఇంకా ఫ్రస్ట్రేషన్‌లో, ఆ బాధలో తోసేసింది. ఓకే. సో, ఓకే. బేసిక్‌గా ఒకటి చెప్తా చూడు. 250 గ్రాముల మరమరాలు తీసుకురమ్మన్నాడు. సో, ఇక్కడ ఏ మనిషి కూడా నిజంగా చెప్తున్నా 250 గ్రాములంటే 250 గ్రాములు తేలేడు. వాళ్ళు డోర్ దగ్గర కొట్టుకుంటున్నారు. ఎవరు ముందెళ్ళాలి అనే దాని కోసం. ఇంకా ఫైనల్‌గా లోపలికెళ్లారు. ఎళ్ళిన తర్వాత 250 గ్రాములు ఏరుకున్నారు. ఈయన చేతులతో ఏరుతున్నాడు మణికంఠ. తిను బ్యాగ్‌తో వంపేసుకుంది. సో, మణికంఠ 250 గ్రామ్స్ తీసుకురమ్మంటే, మణికంఠ తెచ్చింది 290 గ్రామ్స్. సీతని 250 తెమ్మంటే 379 తీసుకొనొచ్చింది. సో, ఇది కరెక్ట్ కాదసలిది. అంటే ఇప్పుడు ఇక్కడ యష్మి ఏదైతే డెసిషన్ తీసుకుందో, అది కరెక్ట్ కాదు. డెఫినిట్‌గా అంటే ఇద్దరు తేలేదు. సో, ఇద్దరికీ నో పాయింట్ అంది. ఏ మనిషి 250 గ్రాములు ఎగ్జాక్ట్‌గా తేలేడు. ఇప్పుడు ఈవిడ చెప్పిన దాని ప్రకారం అయితే 251 గ్రాములు తెచ్చినా డిస్‌క్వాలిఫై చేస్తానని చెప్తోంది.
నిజంగా ఏ మనిషి 250 గ్రాములు తేలేడు కదబ్బా! నిజంగా ఏ మనిషి అయినా తేగలడా చెప్పండి పోనీ. చేతులతో కొలిచేసి 250 గ్రాములు ఎగ్జాక్ట్‌గా తెచ్చేసేటట్టయితే ఇంకెందుకింకా. ఆ! నిజంగా చెప్తున్నా అది చాలా వరస్ట్ సంచాలకని చెప్పొచ్చు. సైకో సంచాలకని కూడా చెప్పొచ్చు. ఆ డెసిషన్ వీఆర్ నాట్ రోబోట్స్ 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్‌గా ఎవరు పట్టుకోలేదంట. అందుకే ఆ పాయింట్ ఎవరికీ ఇవ్వలేదంటుంది. అదేం దిక్కుమాలిన లాజిక్కో నాకర్థం కాలే. అట్‌లీస్ట్ తక్కువ తెచ్చినా అట్‌లీస్ట్ 290 తేవాల్సిన పని కూడా లేదు. 250కి ఎవరు అప్రాక్సిమేట్ దగ్గరగా తీసుకొచ్చారు. 240, 245 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీత 230 గ్రామ్స్ తెచ్చి మణికంఠ 245 గ్రామ్స్ తెచ్చాడనుకుందాం. మణికంఠకివ్వాలి. ఇప్పుడు మణికంఠ 270 గ్రామ్సో ఎంతో తెచ్చి సీత 280 గ్రామ్స్ తెస్తే మణికంఠకివ్వాలి. అది బేసిక్‌గా సంచాలకునికి ఉండాల్సిన కామన్ సెన్స్. ఎందుకంటే ఇది ఫుడ్ రిలేటెడ్ టాస్క్ కదా! చాలా ఇంపార్టెంట్ టాస్క్ కదా! అవతల వాళ్ళకి ఫుడ్ లేకుండా చేయడం అనేది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. చాలా నీచమైన ఆలోచన. ఇప్పుడు ఇందాక లైవ్‌లో కూడా పృథ్వీ దగ్గర కూర్చొని ఏవేవో ప్లాన్‌లేసేస్తుంది మొత్తం. ఏమనంటే నిఖిల్, నైనిక ప్లాన్‌లేసుకున్నారు. మనం ఏసుకోవాలి. వాళ్ళు మాట్లాడుకున్నారు. సో, ప్లాన్‌లేసుకొని ఉండొచ్చు అది ఇది అని చెప్పి ఏదో అంటే ఏదేదో చేసేయాలనుకుంటుందబ్బా సోనియా. సోనియా అంట ఛీ! యష్మి ఇద్దరు ఒకటేలెండి. ఇద్దరు స్క్రాపే గాని సరే యష్మి ఏదేదో చేసేయాలనుకుంటుంది. సో, అది అసలు కరెక్ట్ కాదసలు. డెఫినిట్‌గా ఒక బ్యాడ్ స్ట్రాటజీ. బిగ్ బాస్ అంటే టాస్క్‌లు గెలవడం అనుకుంటుంది. బిగ్ బాస్ అంటే మనసులు గెలవడం. కంటెస్టెంట్‌లది కాదు ఆడియన్స్‌ది. అది ఇంపార్టెంట్. అది మర్చిపోయాను. ఇంపాసిబుల్ అని నువ్వే చెప్తున్నావు. మరి నేనెందుకు పాసిబుల్‌గా పాయింట్ ఇవ్వాలి అంటే అసలు ఆ టాస్క్ ఎందుకు పెట్టాడు మరి బిగ్ బాస్? అసలు బిగ్ బాస్ ఎందుకు టాస్క్ పెట్టాడు? అసలు అది ఇంపాసిబుల్ అని బిగ్ బాస్‌కి తెలీదా? తెలుసు కదా! మరి బిగ్ బాస్ ఎందుకు టాస్క్ పెట్టాడు? సో, ఎవరు దగ్గరగా తీసుకుంటారో వాళ్ళని విన్ చేస్తారు అనే బేసిస్ మీద తీసుకోవడం జరిగిందన్నమాట. అది. సో, అది నీకు అర్థం కాక, నీకు ఆ మాత్రం బుర్ర కూడా లేక ఏం చేస్తాం ఇంకా? నా ఇష్టం అంటుంది. బిగ్ బాస్ నేను ఒప్పుకోను బిగ్ బాస్ అని చెప్పి మణికంఠ బయటికెళ్ళిపోయాడు. ఏదో అన్నాడు అదే. విన్ ఆర్ లూజ్ నీ చేతిలో లేదు. నువ్వు ఫైట్ ఇచ్చావు అది చాలు అంటుంటే, నేను విన్ అయ్యా నేను లూజ్ కానే కాదు అన్నాడు. నిజంగా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో, ఫుడ్ కోసం కొట్టుకోవడం బాధగా ఉందని చెప్పి సీత బేసిక్‌గా మంచి మాటే చెప్పి ఇంకా తర్వాత కొంచెం ఎమోషనల్‌గా రెస్పాండ్ అయింది. బట్ లేదు నిఖిల్ తీసుకోవట్లేదు. నిఖిల్ గాని, మణికంఠ గాని ఆ రాగి జావే తాగుతున్నారంట. ఇంకేం తాగట్లేదు. సో, అంటే ఇంకా నిన్న నైట్ లైవ్‌లో అదే డిస్కషన్ అయింది. సో, వాళ్ళు అదే తీసుకుంటున్నారు. ఇంకేం తీసుకోవట్లే. సో, ఇంకొక 1 డే వరకు తను అలాగే తీసుకుంటాడు అన్నట్టుగానే ఉంది. సో, ఆ తర్వాత చీఫ్‌లు రిలేటెడ్‌గా టాస్క్‌లొస్తాయి కదా! సో, అప్పుడు మారుతది. పోన్లే ఆళ్ళకే హెల్తీగా ఉంటది అది వేరే విషయం గానీ, బట్ ఎనీహౌ అదే రోజు తినాలంటే, ప్రతి పూట తినాలంటే కష్టం గదా! ఓన్లీ రాగి పిండి విత్ సాల్ట్ అది కరెక్ట్ కాదు కదా! అయితే అంతా బానే ఉంది. అక్కడ సీత ఎమోషనల్ అయింది. ఓకే. ఎందుకంటే తనే ఫైట్ చేసింది దాని కోసం. సో, సీత బాధపడిందంటే ఒక అర్థం ఉంది. ఇక సోనియా ఎందుకు బాధపడుతుందో నాకర్థం కాలే. సోనియా సింపతి స్టార్ట్ చేసింది అనే ఫీలింగ్ చాలా గట్టిగా వచ్చిసింది. డెఫినిట్‌గా ఇక ఆబ్వియస్‌లీ అదే చేస్తదింక. అంటే అది మళ్ళీ ఎట్లా అంటే ఫస్ట్ అభయ్ వచ్చాడు. ఓదార్చాడు. ఆగింది. మళ్ళీ నిఖిల్ వచ్చాడు. మళ్ళీ అప్పుడు ఏడ్చింది. మళ్ళీ నిఖిల్ ఓదార్చాడు. మళ్ళీ పృథ్వీ వచ్చాడు. మళ్ళీ ఆ మనిషి ఓదార్చాడు. ఏందిరా ఇది మీ బ్యాచ్ అంతా హగ్గులివ్వడానికి ఇట్లా రెడీగా ఉన్నారేందిరా నాయనా అనుకున్నాను నేను. ఆ ప్రోమో చూస్తున్నంత సేపు గూడా. నిజంగా డెఫినిట్‌గా మణికంఠకైతే విన్ ఇవ్వచ్చు. సో, ఒకవేళ అట్లా ఇచ్చుంటే అది డిఫరెంట్‌గా ఉండేది. ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఫస్ట్ టాస్క్ 11 టాస్క్ ఏమో యష్మి గెలిచింది కదా! సో, వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెట్టారు. సో, ఆ టాస్క్‌లో ఇప్పుడు సీత గెలిచినట్టయింది. సో, అట్లాగా నైనిక టీమ్‌కైతే వచ్చింది ఫుడ్. వాళ్ళు ఎంచుకున్నది. బట్ నిఖిల్ టీమ్‌కైతే రాలేదు. సో, అట్లాగా నిఖిల్ అండ్ మణికంఠకి ప్రాపర్ ఫుడ్ అయితే లేదనమాట. సో, అదనమాట సిట్యుయేషను. ఇంక ఏం చెప్తాం ఇంకా మరీ వరస్ట్‌గా తయారైంది ఇక్కడ పరిస్థితి. ఆహ్ అందరూ ఏడవడం అయితే ఓకే గానీ, నాకెందుకో అది కొంచెం తేడాగానే ఉంది నాకు. అంటే అందరిది ఒక ఎత్తు అండ్ అదేంటది ఇదొక ఎత్తు అని చెప్పొచ్చు. సోనియాది. సోనియాది మాత్రం డ్రామా అనే ఫీల్ చాలా గట్టిగా కలుగుతూ ఉంటుంది.
సో, అదనమాట సిట్యుయేషన్. సో, అది గైస్ ఇవి 2 ప్రోమోలు చూసిన తర్వాత నాకనిపించిన ఒపీనియన్. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ విత్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహేందర్. నాకు కూడా చూడండి, ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.